వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అనే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం కళాశాల విద్యాశాఖ ఆదేశానుసారం కొండనాగుల శ్రీ ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ పరంగి రవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలను పెంపొందించుకోవాలన్నారు. మంచి ఆలోచనలను నూతన ఆవిష్కరణలకు తోడ్పడతాయని, అలాగే వ్యాపార ఆలోచనలు మనకు ఆదాయాన్ని కూడా సమకూరుస్తాయని చెప్పారు. యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అనే కార్యక్రమంలో ఎక్కువ మంది భాగస్వాములు కావాలని సూచించారు. వైఎఫ్ఎస్ఐ కోఆర్డినేటర్ ముందస్ బేగం వైఎఫ్ఎస్ఐ పోర్టల్ రిజిస్ట్రేషన్ గురించి ఆలోచనల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ దూప్ సింగ్, జాన్ బాబు, డాక్టర్ ఈశ్వర్లాల్, డాక్టర్ బాలరాజ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వెల్చాల్ గ్రామంలోని వేదాద్రి గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న జాతరలో భాగంగా 2వ రోజు స్వామివారికి అభిషేకం, యాగం మరియు అష్టోత్తర నామాలతో భక్తులు, వేద పండితులు స్వామివారిని పూజించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, పలు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో హస్తిన ప్రజలు అవినీతి పార్టీలను భూస్థాపితం చేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించి భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆకర్షితులై నిజమైన ప్రజాస్వామ్యం పార్టీని అత్యధిక భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా కడ్తల్ మండల కేంద్రంలో జరిగిన విజయోత్సవ సంబరాలలో తల్లోజు ఆచారి హాజరై తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతున్న ఢిల్లీ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మండల పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉత్సాహపరిచి స్వీట్లు పంచుకుంటూ ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ హరిప్రసాద్, మండల అధ్యక్షుడు మహేష్, మాజీ అధ్యక్షులు మాన్య నాయక్ తదితర నాయకులు పెద్ద ఎత్తున హాజరై సంబరాలు జరుపుకున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ పార్టీలో ఒక నూతన ఉత్సవాన్ని కలిగించిందని మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. శనివారం నాడు మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తాలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకుంటూ టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని, మచ్చలేని పార్టీ బీజేపీ పార్టీ అని అన్నారు. భారీ మెజార్టీ ఇచ్చిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు నైని ప్రసాద్, బీజేవైఎం అధ్యక్షులు సతీష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే డబుల్ ఇంజన్ సర్కారు వల్లనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఒక గొప్ప గుణపాఠము చెప్పడం జరిగింది. మరి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత లిక్కర్ స్కాము, అవినీతి స్కాము, అన్ని స్కామ్లలో చేయిస్తున్నటువంటి వ్యక్తికి గుణపాఠం చెప్పడం జరిగింది. మచ్చలేని పార్టీ భారతీయ జనతా పార్టీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.